ఆంధ్రప్రదేశ్ అనబడే రాష్ట్రానికి అర్జెంటుగా ముఖ్యమంత్రి కావాలని అందరి పేర్లను జల్లడబడుతున్నారు. కానీ మొత్తానికి అధిష్టానమోలు కోరుకున్న అన్ని లక్షణాలు సుగుణాలు ఒక్కరి దగ్గరనే ఉన్నాయని డిసైడ్ అయ్యి ఆయననే సీఎం కుర్చీల కూలవడేసేటందుకు చూస్తున్నారు. ఇంతకీ ఎవరైనా అన్ని లక్షణాలు ఏమున్నాయన దగ్గర అనంటే ఆ లిస్టు ఏందో ఆ కథ ఏందో మా వాళ్ళు చదివేటందుకు తయారుగా ఉన్నారు. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంది అంటే ఢిల్లీలో చిరంజీవి పేరే వినబడుతున్నది. ఆపద్ధర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రిని చిరంజీవి అలియాస్ అడవి దొంగని చేయాలని చూస్తున్నారట. ఎక్కడెక్కడి మందిని విడిచిపెట్టి ఈ జేవు దొంగనే సీఎంగా ఎందుకు చేస్తారని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి జగనాలు ఉరితాడు పెట్టి గుంజే టైంకు తలారి దేశంలో వచ్చి తక్లీఫ్లకెళ్ళి బయటపడేసిన చిరంజీవి కాంగ్రెస్ రాజకీయంలో చిన్నజీవే అయినా ముఖ్యమంత్రి కొలువుకు మాత్రం కరెక్ట్ క్యాండిడేటే అంటున్నారు. అధిష్టానం చేత అధిష్టానం కొరకు అధిష్టానం మేరకు కేంద్ర మంత్రి కుర్చీలో కూర్చున్న ఈ హిందీ పండితుడే ఇప్పుడు నిర్జీవ తెలుగు రాష్ట్రాన్ని ఏలేతందుకు సరైన మనిషి అనుకున్నదట ఢిల్లీ. మరి బొత్స సత్యనారి, జానాలు, కన్నా లక్ష్మణారి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర్ రాజనరసింహ, గీతారెడ్డి ఇసొంటి నెత్తెంటికెళ్ళి నడిచిన వాళ్ళ ముంగట చిరంజీవి పనితనం చిన్నదే కదా అంటే కరెక్టే. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కావాలంటే కొన్ని సుగుణాలు ఉండాలి. అవేంటియో చూద్దాం. 1, తక్కువ మంది మెప్పు పొందిన మనిషి అయి ఉండాలి. 2, ఎక్కువన్నప్పుడల్లా ఢిల్లీ గాలి మోటార్ ఎక్కాలి. నొక్కుమన్న వాళ్ళని నొక్కుతూనే ఉండాలి. చేయమన్న పని చేయి గీత దాటకుండా చేయాలి. ఓవరాల్గా ముఖ్యమంత్రి అనబడే క్యారెక్టర్ను పూర్తి స్థాయిలో వండియాలి. ఇవన్నీ లలిత కళలు ఉన్నది ఇప్పుడు ఒక్క చిరంజీవికే. సినిమా రంగంలో ఇదివరకు 4-5 సార్లు ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిండు. సినిమా అయిపోగానే దిగిపోయిండు. కాబట్టి ఇప్పుడు కూడా అంతే. కాంగ్రెస్ పార్టీ తీస్తున్న ఆపద్ధర్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సినిమాలో కూడా తారాగణాన్ని తారాలోకంలోకి వెళ్ళి ఎంచుకుంటేనే బెటర్ అనుకున్నది. తగిన పారితోషికం తీసుకొని మళ్ళా ముఖ్యగిరి పోస్టును ముత్యాలల్లో పెట్టి అధిష్టానానికి అప్పగించే శక్తి ఉన్నది ఒక్క చిరంజీవికే కాబట్టి ఆయనకే ఇస్తారట. అది కాకుండా మొన్న సలసల మండిన రాజ్యసభ వేదిక మీద కాంగ్రెస్ గుండెలు మండకుండా మాట్లాడిన ఏకైక పురుషుడు కాబట్టి సీఎం కొలువు గ్యారంటీ అంటున్నారు. మరి అధిష్టానానికి కావాల్సిన గుణవంతుడు చిరంజీవిని విడిచిపెట్టి ఇంకెవరికి ఇస్తుండొచ్చు ముఖ్యమంత్రి పోస్టు అని అనుకుంటున్నారు జనం.